ఏఎస్ఐ పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసి 90,000 రూపాయలను దోచుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ ఠాణా నుంచి ఏఎస్ఐని మాట్లాడుతున్న కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉంది. హోంగార్డు ద్వారా 90,000 డబ్బులు పంపిస్తున్నా తొందరగా మీరు నా ఖాతాకు ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయాలని మీ సేవ నిర్వాహకునికి ఫోన్ వచ్చింది. నిజమే అనుకుని మీ సేవ నిర్వాహకుడు చీర్ల తిరుపతి 90,000ను ఆన్లైన్ ద్వారా జమ చేశాడు. ఎంతసేపటికి హోంగార్డు ద్వారా డబ్బులు అందకపోవడంతో మహాదేవ్పూర్ ఠాణాకు వెళ్లి పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులు ఇక్కడ ఏఎస్ఐ అసలు ఎవరూ లేరని, మీకెవరు ఫోన్ చేశారో, మీరు ఎవరికి డబ్బులు పంపారో అనడంతో అవాక్కయ్యాడు. విషయంపై పూర్తిగా ఆరా తీయగా ఏఎస్ఐ పేరుతో సైబర్ మోసగాడు ఎరవేసినట్లు గ్రహించాడు. ఈ ఘటనతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే సైబర్ క్రైమ్ ఫోన్ నెంబర్ 1930కు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ పవన్ వెల్లడించారు. నేను మహాదేవ్పూర్ మండల కేంద్రంలో గత 10-12 సంవత్సరాల నుంచి మీ సేవా కేంద్రాన్ని నడుపుతూ బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. నాకు మా ఫ్రెండ్ ద్వారా ఫోన్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాను, మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా అని, ఒక 90,000 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సరే నా దగ్గర ఉండే పంపించండి అని చెప్పాను. పంపించని చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నారు, కొద్దిగా తొందర ఎమర్జెన్సీ పంపించండి అంటే కాన్ఫరెన్స్ కాల్లో నా బాబు పంపించండి అని అన్నాడు. నేను ఎస్పీ అనుకున్నాను. ఉన్న తర్వాత నేను 90,000 ట్రాన్స్ఫర్ చేశాను. చేసిన తర్వాత వెంబడే కాల్ చేశాను, సార్ పంపించానని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి 1930కు కాల్ చేశాను. 1930 కాల్ చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ మేడం కొద్దిగా తొందరగా స్పందించి కాల్ లాగేసి కాల్ చేసినందుకు 90,000 ఫ్రీజ్లో ఉన్నాయి. దయచేసి తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే మీరు ఫోన్పే కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ చేయకండి, నాలాగా మోసపోకండి.